గుండెపోటుతో నంద్యాల ఆసుపత్రిలో చేరిన భూమా నాగిరెడ్డిని బతికించడానికి చివరి నిమిషం వరకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. భూమాకు గతంలో మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు డాక్టర్లు సకాలంలో స్పందించి ఆయన ప్రాణాలు కాపాడారు. రెండోసారి హార్ట్అటాక్ సమయంలో కూడా గండం గట్టెక్కించారు. దీంతో ఇప్పుడు మూడోసారి కూడా భూమాకు ఏమీ కాదని డాక్టర్లు కాపాడతారని ఆయన అనుచరులు ఆశలు పెట్టుకున్నారు. అటు డాక్టర్లు కూడా ఆఖరి నిమిషాల్లో విశ్వ ప్రయత్నాలు చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేయాలని ట్రై చేశారు. కానీ ఈసారి మాత్రం వాళ్ళు భూమాను కాపాడలేకపోయారు. భూమా ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చివరి వరకు ప్రయత్నాలు చేశారు. ఇక చివరి నిమిషంలో భూమాకి చికిత్స చేసిన వైద్యుడు హరినాథ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు మనతో మాట్లాడడానికి. హరినాథ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. భూమా గారు ఆసుపత్రికి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి వైద్యం జరిగింది? మార్నింగ్ హిస్టరీ వైజ్ తీసుకుంటే మార్నింగ్ 7:30కి ఎమ్మెల్యే గారు టిఫిన్ చేసి పక్కన ప్లేట్ పెడతానే తీసుకొచ్చాయని చెప్పారు. వెంటనే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఇంటిబేట్ చేసుకొని వెంటిలేట్ చేసుకుంటా మా సురక్ష హాస్పిటల్కి 10:15 అరౌండ్ 10:15కి వచ్చారు సార్. వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ పల్స్ ట్యూబుల్ అయి ఆల్మోస్ట్ లేని పరిస్థితి ఉంది. అక్కడి నుంచి కూడా సిపిఆర్ తర్వాత ఇంజక్షన్ తీసుకుంటా డాక్టర్ గారు వచ్చారు. ఇక్కడ దాదాపు 1.5 గంట సిపిఆర్ తర్వాత వెంటిలేట్ చేసుకుంటూ తర్వాత ఇంజక్షన్స్ తో ట్రై చేశాము. ఎంత ట్రై చేసినా కూడా మళ్ళీ హార్ట్ బీట్ రివైవ్ కాని పరిస్థితుల్లో ఉంది సార్. అయితే రీసెంట్ గానే బైపాస్ సర్జరీ కూడా జరిగింది అంటున్నారు. అయితే స్ట్రెస్ ఫీల్ అవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందంటారా? లేదు సార్, యాక్చువల్లీ అరౌండ్ 99-2000 సార్ కి ఢిల్లీలో ఫోర్టిస్ హాస్పిటల్లో బైపాస్ చేయడం జరిగింది. సార్ డయాబెటిక్ హైపర్ టెన్షన్ తో ఉన్నారు. తర్వాత ఒక 6 months బ్యాక్ హార్ట్ అటాక్ వస్తే మేము నంద్యాల సురక్ష హాస్పిటల్లోనే థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్స్ ఇచ్చి తర్వాత స్టేబుల్ అయిన తర్వాత హైదరాబాద్ లో కేర్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత యాంజియోగ్రామ్ చేస్తే ఆ క్లాట్ క్లియర్ అయిందండి. ఆ తర్వాత మళ్ళీ ఇది మూడోసారి రావడము, ఇప్పుడు మ్యాసివ్ హార్ట్ అటాక్ తో రావడం వలన మళ్ళీ మేము ట్రై చేస్తాం కానీ సర్వైవ్ చేయలేకపోయాం. అయితే చివరి క్షణంలో ఆయన చికిత్సకు స్పందించారా హరినాథ్ గారు? అంటే స్పందించలేదు సార్. యాక్చువల్లీ అక్కడ ఆలగడ్డలో మ్యాసివ్ స్ట్రోక్ వచ్చి ఫిట్స్ వచ్చినప్పుడు దాదాపు కార్డియాక్ అరెస్ట్ జరిగింది. అక్కడి నుంచి కూడా ప్రయత్నం చేస్తాం. యూజువల్ గా కార్డియాక్ అరెస్ట్ అయినా కూడా తర్వాత ఒక 45-1 hour ట్రై చేస్తాం మామూలుగా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో. కొన్ని కేసులు రివైవ్ చేయగలుగుతూ ఉంటాము. కానీ ఆ ప్రయత్నంలోనే ఈ రోజు కూడా ప్రయత్నం చేశాం కానీ రివైవ్ చేయలేకపోయాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ హరినాథ్ గారు.